స్తుతి కలుగును గాక. ఈ ప్రాతకాల ఆరాధనని దేవుని వాక్యం ద్వారా మొదలు పెట్టుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-27 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-22 చదువుకుందాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఏదో వాక్యం చెప్తుండగా తండ్రి చక్కటి వాతావరణం దయచేసిన దేవా, ఎండ వేడిని తట్టుకోలేక అనేక మంది బాధపడుతున్నారు తండ్రి. మీ దయాకృత్యం వలన తండ్రి చల్లటి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటిలో కూడా మమ్మ మరుగుపరిచి నీవే మహిమ ఘనత పొందమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క నిరీక్షణ గురించి తెలుసుకుందాం. దేవుడి యొక్క వాగ్దానం ఎలా ఉంటుందంటే ఆ వాగ్దానం ఎలా సందేహపడకుండా అలాగే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుని శక్తి ఉన్నదని నిరీక్షణ విశ్వాసం ఉండాలి. అబ్రహాం విషయం మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క విషయములో కూడా అబ్రహాము దేవుణ్ణి సంతోషపరచను. ఎందుకంటే ఒక వ్యక్తిని సంతోషపరచాలంటే మనము ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఇక్కడ అబ్రహాము అనేక విషయాల్లో దేవుణ్ణి నమ్మాడు. అయితే నిరీక్షణ లేని విషయంలో కూడా ఆయన దేవుని నమ్మాడని మనం గమనిద్దాం. ఆయన 75 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ సంతానాన్ని ఇసుక రేణి వలె వృద్ధి చేస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అయితే 4వ అధ్యాయం 18వ వచనంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ వయసు చాలా పెద్ద వయసు. ఆ వయసులో కూడా దేవుని యొక్క మాట ఆయన ఎందుకు నమ్మాడు మనం గమనించినట్లయితే కొన్ని వాక్యాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనములో ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మనము కూడా అబ్రహాము వలె దేవుని నిరీక్షణ కలిగి ఉండాలి. వెంటనే ఆయన చెప్పిన మాట ఒకవేళ నెరవేర్చడానికి టైం పట్టినా కూడా నీ నిరీక్షణ నీ విశ్వాసం ఎలా బలపరుచుకోవాలో గమనించాలి. 70 సంవత్సరాల వయసులో యెహోవా చెప్తున్నాడు నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని. శారమ్మ వయసు కూడా 65 సంవత్సరాలు. కానీ సుమారు 25 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత అబ్రహాము ఇస్సాకును కనెను. కాబట్టి దేవుని వాగ్దానముల నీవు నేను కూడా ఈ ఉదయ కాలమున ఆయన మాట నమ్ముతున్నామా? ఆయన మాటలడా నీకు నిరీక్షణ నమ్మకం ఉన్నదా? అబ్రహాము అయితే ఎంతో కాలం వెయిట్ చేశాడు, ఎదురు చూచాడు. ఎలాగైనా సరే దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని నెరవేరుస్తాడని. అనేక అవమానాలు పొందారు, శారమ్మ అనేక అవమానాలు పొందని. అయినా కూడా అబ్రహాము దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనములో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనములో బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గల వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంచులుగా మీకు మేలు చేసేదను. నేను మీకు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మనము కూడా ఇటువంటి దేవుని సేవకులు దేవుని యొక్క ప్రతినిధులు ప్రవక్తల మాటలు విన్న తర్వాత మన విషయాలకు కొన్ని నెరవేర్పు సమయం పడుతుంది. సమయం పట్టినప్పుడు దేవుడి కార్యం చేస్తాడా? దేవుడి విషయాన్ని చేయగలడా?
అనే అపనమ్మకం నీకు నాకు ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఒకసారి గమనించినట్లయితే షడ్రక్ మెషక్ అబెద్గోని మంటలో వేసినప్పుడు వేడి తట్టుకోలేరని వాడు ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఆ రాజు అంటున్నాడు, ఇక్కడ మీరు మరణిస్తానని. ఆయన మాట అన్నప్పుడు వాళ్ళు ఏం చేసి చెప్తున్నారు తెలుసా? ముగ్గురు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించు రక్షించడానికి సమర్థుడు. నీకు నాకు విశ్వాసం ఉన్నదా? మరి అనేక శ్రమల్లో ఉంటాం, అనేక కష్టాల్లో ఉంటాం. అయినా సరే మనల్ని మనం సేవించే, మనం పూజించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు, మన అవసరాలు చెప్పుకునే దేవుడు, మన కష్టాలను తొలగించే సమర్థుడు. ఎన్నో సమస్యల వలయంలో మనం ఉండవచ్చు, ఎన్నో కష్టాల్లో మనం ఉండవచ్చు. కానీ నువ్వు నమ్మిన, నేను నమ్మిన దేవుడు ఆ కష్టాలను తీసుకురావడానికి, బయటకు తీసుకురావడానికి సమర్థుడు. ఫరో రాజు ఇశ్రాయేలు మొత్తాన్ని తరుముకుంటున్నాడు. కొన్ని వందల వేల సైన్యంతోటి ఇశ్రాయేలు మీద పడుతున్నాడు. 30 లక్షల మంది ఇశ్రాయేలు అయల సముద్రంలో కూడా ప్రవేశించాలి. అయినా కూడా అవిశ్వాసం మోసే తన పక్క ఆ ఇశ్రాయేలుకి ఎంత సహాయం చేసి మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన వలన, మీరు నమ్మడి, దేవుని నమ్ముడి, మీరు ప్రార్థన చేస్తే ఈ కష్టాన్ని నుంచి, ఫరో యొక్క దురహంకారం నుంచి మనం తప్పిస్తాడని చెప్పినప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనములో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వచనములో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి. కాబట్టి దేవుని యొక్క మాటలు ఏది కూడా యథార్థం, వ్యర్థము కాదు. మన దేవుని విషయం విన్న నమ్మాలి. ఎందుకంటే మనం చివరి రోజులు జీవిస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము కూడా మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు ఆయన 75 సంవత్సరాల వయసులో ఆది కాండం 13వ అధ్యాయం 16వ వచనం, ఆది కాండం 13వ అధ్యాయం 16వ వచనములో, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువు వలె విస్తరింప చేసేదను. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అది అసలు నీచగా ఎంతబడింది. దేవుడు తన కష్టాలు తీరుస్తాడని తెలుసు. అంత నమ్మకం ఉంటే అబ్రహాము గురించి 2 విషయాలు మనం గమనించినట్లయితే, అబ్రహాము వినయం గల వ్యక్తి. వినయం గల వ్యక్తి అంటే గర్వం, అహంకారం లేకపోవడం. వినయం గల వ్యక్తి ప్రతి ఒక్కరూ ఏదైనా తనకన్నా గొప్పవాళ్ళని గుర్తించాలి. మనం గొప్పవాళ్ళం కాదు, మనకంటే ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళని గుర్తించినట్లయితే అది మన వినయానికి గుర్తు. ఒకసారి అబ్రహాము మనం గమనించినట్లయితే బయట భయంకర ఎండ ఉంది, ఎండ వేడి చాలా ఎక్కువగా ఉంది. అబ్రహాము తన గుడారంలో సేద తీర్చుకుంటున్నాడు. అయితే ఆయన 3 వ్యక్తులను చూచాడు. ఆ 3 వ్యక్తులను చూచినప్పుడు ఏం మాత్రం సంకోచించకుండా పరిగెత్తి వెళ్ళి, అయ్యా మీ ఇంత ఎండలో ఉన్నారు, మా గుడారంలోకి రండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వాళ్ళు వేడుకున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, మామూలు మనుషుల, దేవదూతల, అబ్రహాము తెలియదు. కానీ అబ్రహాము ఏమన్నాడు తెలుసా? పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది వినయంగా గుర్తు. మనము కూడా అనేక మంది మనం అడిగినప్పుడు మనం తప్పించుకుంటాం, ఆ సహాయం చేయం మనం. కానీ అబ్రహాము అయితే ఎలా ఉన్నాడో గమనించినట్లయితే ఆయన ఎదురు వెళ్ళి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. హెబ్రీలు పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో, సహోదర ప్రేమ నిలువకుండకుండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆ 3 దేవదూతలండి. దేవదూతలు యెహోవా యొక్క ప్రణాళికను తెలియజేయవలసిన దేవదూతలు. కానీ ఆయన మామూలు వ్యక్తి అని చెప్పి వాళ్ళని తీసుకొని, అయ్యా కొంచెం ఆహారం పెడతానయ్యా, ఎక్కువ మీద పెట్టని తీసుకొని వెళ్ళి గొప్ప విందు చేశాడు. గొప్ప విందు. ఆ దేవునితో శారాకి ఒక కుమారుడు పుడతాడని శారా చెప్పింది కూడా వ్యక్తులే. కనుక అటువంటి మంచి లక్ష్యం మనకు కలిగి ఉండాలి.
అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనైనను వృధాశము చేతనైనను ఏమి చేయక వినయ మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. వినయం గల వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? ఎదుటి వాళ్ళ యొక్క మంచి విషయాలు వింటారు. అబ్రహాం ఎలా చూపించాడో చూద్దాం. ఆయన భార్య కష్టపడింది, ఆ రొట్టెలు తయారు చేసింది. ఈయనైతే ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చాడో మనం గమనించినట్లయితే తన మందలో నుంచి మంచి దూడను తీసుకొచ్చి దాన్ని వండి ఈ పనులన్నీ సేవకులు చేయకుండా ఆయనే వడ్డించాడు. కాబట్టి ఎదుటి వాళ్ళ కోసం ఇలాంటి పనులు చేయడం చిన్నతనం అని అనుకోలే. అబ్రహాము ఎంతో మంది సేవకులు ఉన్నారు ఆయన కింద, కానీ వాళ్ళ విషయాల్లో కూడా అబ్రహాం ఎలా ఉంటాడో మనం గమనించినట్లయితే శారా 2 విషయాల్లో అబ్రహాముకి తన యొక్క మనసులో మాట చెబుతూ ఉంటుంది. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాం శారా మాట విన్నాడు. తన భార్యను చులకన చేయలేదు. పాత నిబంధన సమయంలో తెల్లని గౌరవించిన ఆ సమయంలో కూడా అబ్రహాము తన భార్య మాట విన్నాడు. రెండవసారి మళ్ళీ అబ్రహాం ఎప్పుడున్నాడు తెలుసా? ఆ యొక్క తర్వాత శారా ఇస్సాకుని కనిన తర్వాత ఆదికాండం 21వ అధ్యాయం 8-14 కొన్ని విషయాలు గమనించినట్లయితే నా కుమారుడు ఇస్సాకుతో వారసులుగా ఉండకూడదని అతని కుమారుని బట్టి అబ్రహాము మిక్కులు దుఃఖం కలుగజేసినా కూడా శారా మాట విని అబ్రహాము పిల్లవాడితో కూడా హాగర్ని అప్పగించి పంపివేశను. కాబట్టి అబ్రహాము శారా యొక్క మాట విన్నాడు. మనము కూడా ఇంట్లో యొక్క భార్యల యొక్క మాట వినాలి, వాళ్ళు చెప్పే పని నేర్చుకోవాలి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే నిజముగా వినయ మనస్తత్తులైతే సంతోషముగా ఎదుటి వాళ్ళకి సేవలు చేస్తాం. వాళ్ళ కోసం మనం చేయగలిగినంత కూడా సంతోషంగా చేస్తాం. అంతేకాకుండా ఎవరిని మంచి సలహా ఇస్తే వినయం కలవాడు వెంటనే వింటాడు. అబ్రహాము చూసారా, తన భార్య మాట విన్నాడు. అది దేవుని కూడా నచ్చినట్లుగా వాక్యం ద్వారా తెలుస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాడలా ఉద్దేశము దృఢపడును. కాబట్టి అధికారం ఉన్నవాళ్ళు తన కింద వారి మాటగానే విన్నట్లయితే ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం చేసేవాళ్ళు, అధికారులు ఎవరైతే కింద వారిని గౌరవిస్తారో, మన దగ్గర పనిచేసే వాళ్ళని మనకంట బాగా పనిచేస్తారో ఒప్పుకునేవాళ్ళు, వాళ్ళే వినయం కలవాళ్ళు. యేసు దేవుని యొక్క ఆ యొక్క ఆమోదం పొందాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడిండుడి, మీరందరూ ఎదుటి వారి దీన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంచుకొను, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప దయచేయును. కాబట్టి అబ్రహాము వినయం గల వ్యక్తి, అబ్రహాము ప్రేమ గల వ్యక్తి. తన ప్రియమైన భార్య చనిపోయినప్పుడు ఎంతో దుఃఖించాడు. మనం గమనించినట్లయితే మగవాళ్ళు దుఃఖించవచ్చా అని మాకు ప్రశ్న వేసుకోవచ్చు. కానీ కష్ట సమయాల్లో చాలా మంది నమ్మకస్తులైన బలవంతైన పురుషులు ఏడ్చారని బైబిల్ చెబుతూ ఉన్నది. కొన్ని విషయాలు తెలిస్తే వాళ్ళు ఎలా బాధపడ్డారో మనం గమనించినట్లయితే అబ్రహామే కాదండి, యోసేపు, దావీదు, అపోస్తలుడైన పేతురు, ఎఫెసీ సంఘము పెద్దలు, యేసు దేవుడు కూడా ఏడ్చాడు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు. మనం గమనించినట్లయితే యాకోబు చనిపోయినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడో చూద్దామా? ఆదికాండం 50వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, ఆదికాండం 50వ అధ్యాయం 1వ వచనంలో యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. ఏడవటం మగవాళ్ళకు కూడా అవసరమే, తన ప్రేమ వ్యక్తీకరించాలి. సమూయేలు రాసిన 2వ పత్రిక 18వ అధ్యాయం 32-33 వచనాల్లో అప్పుడు రాజు వాడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు అడిగాను. అప్పుడు రాజు బహు కలతపడి అబ్షాలోమా నా కుమారుడని కూడా దావీదు ఏడ్చాడు.
అప్పుడు ప్రభు పేతురు వైపు తిరిగి, నేడు కోడికి వచ్చిన మోయమునిపై 2-3 సార్లు ముడుస్తామని చెప్పుడు ఆయన వెలుపలి కడి ఏడ్చాడు. యేసు ప్రభు కూడా తన చిన్ననాటి స్నేహితుడు లాజరు చనిపోయాడు, అనేక మంది అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఆయన హృదయంలో మూలుగుచూ యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచెను. అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 36-38 వచనం మనం గమనించినట్లయితే అతడు ఇలాగూ చెప్పి మీ కాళ్ళని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నమ్మకం చూడని చెప్పిన మాట విశేషముగా దుఃఖించారు. పౌలు మీద పడి అతని ముందు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. కాబట్టి మగవాళ్ళు కూడా కష్టమన్నప్పుడు ఏడుస్తారని అనేక వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. అబ్రహాము తన భార్యని ప్రేమించాడు, ఆయన తన ప్రేమను దేవుణ్ణి ప్రేమించాడు. అనేక విషయాల్లో కూడా ఆయన దేవునితో నడిచాడు. ఎందుకండి ఆయన ఆజ్ఞలు కనుక్కున్నాడు. ఆయన కణానికి వెళ్ళమంటే తన ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. తన కుమారుడు బలి ఇవ్వమంటే ఎటువంటి సంకోచించకుండా కుమారుడు కూడా బలి ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు పాటించాడు. అందుకే ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినట్లుగా. యోహాను సువార్త 1వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో మనం ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యెహోవా దేవుడు అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చిన ప్రతిసారి కూడా ఆయన వెంటనే పాటించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను. కనాను దేశమునకు దేవుని మాట విని యథాస్థిని వదిలి వెళ్ళాడని మనం గమనిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 22-23 వచనంలో కూడా ఇస్సాకుతో నిబంధన స్థిరపరిచాడని అనేక వాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి అతని కుమారుని గురించి కూడా అబ్రహాము ఏడ్చినట్టుగా మనం గమనిద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 12-14 వచనాల్లో అతని ఇస్మాయిల్ ఆ మాటలు గురించి చెప్పినప్పుడు మిక్కిలి దుఃఖము కలిగచేసెను. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ చిన్నదాన్ని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ నిజమైన సంతానం అని మనం గమనించాలి. దేవుడు ఇస్సాకు విషయంలో అబ్రహామును పరీక్షించినప్పుడు తన కుమారుడి మీద ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నా కూడా దేవుని మాట ప్రకారం కుమారుని చంపటానికి కూడా ఆ మోరా ప్రాంతంలో తీసుకెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క మాట విన్నాడు. కాబట్టి మన కష్టాలు, మన ప్రేమలను, మన లాభాలను కాకుండా కష్టాల్లో కూడా అబ్రహాము నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే అబ్రహాములా మనం కూడా ఎదుటి వాళ్ళ ముఖ్యంగా కుటుంబ సమస్యల పట్ల అనురాగం చూపించాలి. మన ఆత్మీయులకు సమయం ఇవ్వలేనంత జీవితం మనకు అక్కర్లేదండి. నీ కుటుంబం, నీ పిల్లలతో, నీ యొక్క భార్యతో మాట్లాడే సమయం నీకు అవసరం లేదండి. మన ఎక్కువ సమయాన్ని కుటుంబానికి ఇవ్వాలి. అందుకే కానికల్ ఆర్డర్లో 1వ స్థానం దేవునికి, 2వ స్థానం కుటుంబానికి, 3వ స్థానం సంఘానికి ఇవ్వాలి. అబ్రహాము గురించి మనం తెలిసిన విషయం గమనించినట్లయితే ఆయన దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించాడు. తన కుటుంబాన్ని ప్రేమించినట్లుగా మనం గమనించాలి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండరని రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలని మనం గమనిస్తున్నాం. కాబట్టి అబ్రహాముని అందుకే దేవుడు నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. తన విశ్వాసానికి తండ్రి. మనకు అబ్రహాము సంతానం మనమందరం కూడా. అటువంటి దేవుడు కూడా అబ్రహాముని ఎంతో ప్రేమించాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి ఎంతో నమ్మకంగా సేవ చేశాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనంలో జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసినని తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నాడు. అందుకే బైబిల్ వాక్యం మనం గమనించినట్లయితే చివరిగా
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీ శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. అబ్రహాము నమ్మదగిన స్నేహితుడైన యెహోవా చేసిన ఆ యొక్క వాగ్దానం ఈరోజు నీకు నాకు కూడా అటువంటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. అయితే నిరీక్షణలో ఓపిక కలిగి ఉండాలి. ఆయన అబ్రహాము ఎలాగైతే అన్ని సంవత్సరాలు ఎదురు చూచి ఆయన సంతానమైన ఎలాగా ఇసుకో 2 ఏళ్ల వల్లే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాం సంతానం ఎలా వృద్ధి చెందిందో తండ్రి దేవ, అటువంటి విశ్వాసము నిరీక్షణ మనకున్నదా? ఉదయం పరీక్ష చేసుకుందాం. ఏదో శ్రమ కలిగినప్పుడు దేవుని ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం దొరుకుతుంది మనం కోరుకోకూడదు. వినయం గల వ్యక్తి, ప్రేమ గల వ్యక్తి, దేవుడు సమర్థుడని అబ్రహాం ఎలా నమ్మాడో ఈ ఉదయ కాలమున మనము కూడా అలాగనే నమ్మాలి. దేవుడు అబద్ధమాడనేరడు అని చెప్పిన ఏ కార్యాన్ని కూడా చేయక మానడు. అయితే నీకు విశ్వాసం ఉన్నదా? అబ్రహాము వలె దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనం దేవుని ఆజ్ఞలు గైకుంటున్నావా అని చెప్పిన ప్రతి పని కూడా నువ్వు చేయగలుగుతున్నావా? అని సేవలో మనం పాల్గొంటున్నామా? అబ్రహాం విషయం మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుడి మాట వినను, అది అతను నీతిగా ఎంచబడను. మన జీవితాలు అలా ఉన్నాయా? ఆయన వినయంతో ప్రేమతో అనేక మందిని గెలిచాడు, దేవుని మనసును గెలిచాడు. ఆయన బలాఢ్యుడైనప్పుడు కూడా అహరోనుకు అధికారం వెనుకాడలేదు. ఆ యొక్క స్త్రీలు వచ్చి అయ్యా మాకు స్వాస్థ్యం కావాలన్నప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించకుండా మోషే ఎలాగైతే దేవుని మీద ఆధారపడ్డాడు, అబ్రహాము కూడా అలాగే ప్రతి విషయము మీద కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తులు ఎన్నడూ కూడా దేవుని యొక్క ప్రేమ పొందడం మానరని. అయితే అబ్రహాము వలె వినయాన్ని కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, అనేక మందికి ఆదిత్య బిడ్డలుగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. అలా మలుచుకున్నట్టయితే దేవుని యొక్క ప్రేమను మనం పొందుతామని, దేవుడు అలా మనం జీవిస్తాడని ఉదయకాలం మన దేవుని మీద నమ్మకంతో నిరీక్షణతోటి మనం జీవించాలని దేవుని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసునాయన మా తండ్రి, అనేక మంది ప్రవక్తల జీవితాలు, దేవునికి బిడ్డల యొక్క జీవితాలు, దేవుని సేవకుల యొక్క జీవితాలు మేము చదివిన తర్వాత, గమనించిన తర్వాత, మేము తెలుసుకున్న తర్వాత మాకు నిజముగా నిరీక్షణ ఉన్నదా? దేవుడు సముద్రం నమ్ముతున్నామా? దేవుని యొక్క శక్తి మీద మనం నమ్మకం ఉన్నదా? స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే బిడ్డలు ఎలా ఉంటున్నారో మనం గమనించినట్లయితే అబ్రహాం దేవునితో ఎంతో ప్రేమగా నడిచాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, తన కుటుంబాన్ని చక్కగా ఆయన తీర్చిదిద్దగలిగాడు. ఆయనలో ఆవేదనను మనం గమనించాలి. ఆయన దేవుని చెప్పిన ప్రతి మాట ఎలా చేశాడో మనము కూడా దేవుని మాట వినాలి, దేవునితో స్నేహముగా ఉండాలి, దేవునితో కలిసిమెలిసి ఉండాలి, దేవుని యొక్క ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితం అవ్వాలి. అలా ఉన్నట్లయితే మన కష్ట నష్టాలన్నీ ఆయన మీద వేయాలి. మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అబద్ధమాడు నేరడు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చక మానడు. అయితే ఆ వాగ్దానం మీద నీకు నాకు ఆయన నమ్మకం ఉందా? అబ్రహాం అయితే దేవుని యొక్క మాట విని ఆయనతో నడిచి ఆయన ప్రేమలో ఆయన ప్రేమించి దేవుడు చెప్పిన ప్రతి పని ఎలా చేశాడో మనం క్రైస్తవులుగా యేసు ప్రభు చెప్పిన మాట మనం వినగలుగుతున్నామా? ఆ నియమాలు మనం పాటిస్తున్నామా? ఆయన ఇచ్చిన మాటను ఆయన చెప్పినటువంటి మాట అనేక లోకానికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్తున్నాడు. మనం ఆయన మాట వింటున్నామా? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కష్టాలను ఎదుర్కొని అనేక మందిని సహోదరు సంపాదించే శక్తి మనకిచ్చినప్పుడు యేసు ప్రభుని సేవించాలి, ఆయన దేవుడిగా నమ్మాలి, అనక్షకుడుగా గుర్తించాలి. అయ్యా తండ్రి, అలా జీవించి మా హృదయాలు యేసు ప్రభు దగ్గరగా తీసుకెళ్లి బిడ్డలుగా ఉండాలని, అలా మమ్మల్ని ఆయుత్తం చేయమని తండ్రి నేను వేడుకొడుచున్నాము. నాయన, ఇంత చక్కటి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి శిశువై బిడ్డలు దీవించున్నాయన, వాళ్ళ తల్లిదండ్రులు దీవించు తండ్రి. అయ్యా, మా ప్రాంతంలో ఎవరైతే నీ సహాయం కోసం అర్థిస్తున్నారో తండ్రి, నీ యొక్క హస్తాన్ని వరకు చాపు తండ్రి, వాళ్ళ సమస్యల నుంచి బయటకు తీసుకెళ్ళు తండ్రి. నీ వాళ్ళకి ఏ మేలు మీరు ఇవ్వాలనుకున్నారో ఇచ్చే తండ్రి, నీ యొక్క ప్రేమలో బిడ్డలు వర్ధిల్లించే బిడ్డలుగా ఉండాలని అన్న విషయంలో దీవించు తండ్రి.
ఎండవేడని తప్పించి తండ్రి చక్కని వాతావరణం కలిగినటువంటి ఈ యొక్క చక్కటి వర్షం కలిగి ఉండి మేము హాయిగా ఉన్నప్పుడు దయచేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమలో మేము కూడా కొనసాగే బిడ్డలుగా ఉండాలని మనం ఆశ్వరించి దీవించమని ఈ దిన ఐశ్వర్యములు నింపమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుండగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. నేడు నీ అనుదిన ఆహారం వేడు మాకు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మనం క్షమించము. మన శోధన లేకుండా కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము ఇచ్చు నువ్వైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమతో ఆనందంతో మేము నిర్దోషులుగా నిలవబెట్టకును శక్తి గల మన దేవుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమను, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.